ఫస్ట్ 2 వంకాయలు స్టవ్ మీద పెట్టి బాగా కాల్చాలి సన్న మంటలో. అది మెత్తగా అయినాక పక్కనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, ఇంగువ బాగా వాచుకోవాలి. వాచినాక కొంచెం చల్లారినాక ఉల్లిపాయలు అది ఈ వంకాయలు పొట్టంతా తీసేసి మెత్తగా చేసుకుని అది తీసి దీంట్లో కలపాలి. కలిపి ఇంత చింతపులుసు, ఇంత బెల్లం ముక్క, ఉప్పు వేసి కలిపి తింటే ఆహా ఏమి రుచి అంటారు. నెక్స్ట్ టైం మీరు నన్ను అడుగుతారు, మీ ఇంటికి వచ్చి వంట చేసి పెడతా. ఆంధ్ర స్టైల్. వేడిగా ఉన్నప్పుడే పొట్టు తీయాలి. ఇట్లా ఉంటుంది, పొగలు వస్తుంది చూడండి. ఇది తీసుకుని ఈ దీంట్లో ఇట్లా వేయాలి. వేడిదే ఇట్లా తీయచ్చు. వేడిగా ఉంది కదా అందుకు కత్తిని తీసుకున్నానండి. ఇది పొట్టు తీస్తున్నాను చూడండి. కొంచెం నీళ్ళు అద్దుకుంటున్నాను, అందుకే చేయి కాలుతూ ఉంది, అందుకు ఇట్లా చేస్తున్నానండి. రోకలతో ఇట్లా దంచాలండి, మెత్తగా అవుతుంది. పచ్చే మెత్తగా ఉంటుంది కాబట్టి అంత కష్టపడే పని ఉండదు. దీనికి ఇట్లా చింతపులుసు వేస్తున్నానండి. కొంచెం పసుపు వేస్తున్నా, వేసినట్టు పసుపు. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకున్నాం కదండి, వేయించుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దీంట్లో వేసేది. ఇంత బెల్లం ముక్క, బెల్లం ఇంత. ఇంకొకసారి దీంతో ఇట్లా అంటే బాగా అంతా కలుస్తుంది. స్పూన్ ఇస్తా. ఇదేనండి మా వంకాయ బండ పచ్చడి, ఆంధ్ర స్టైలు, భీమవరం వాళ్ళు చేసేదండి. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి.